రాత్రి అంతా కరెంట్ లేదు, ట్రాన్స్ఫర్ మధురవాడ మొత్తం 5 వార్డు మొత్తం ఇష్యూ ఉంది. ఇక్కడేమో స్టాఫ్కి మీ స్టాఫ్ కూడా చాలా మంది తెలుసు, ఇది మాత్రం పరిష్కారం మాత్రం ఎప్పుడు కావట్లేదు. ఎందుకు ఇలా చెప్పేస్తే మరొక 6 నెలలు కూర్చుంటే మళ్ళీ అదే మాట దొరుకుతుంది. అది నిత్యావసరం వచ్చు కాబట్టి అర్జెంటుగా నేను సరి చేస్తాను. ఎక్స్ట్రా ట్రాన్స్ఫార్మర్ ఇచ్చి నాకు సమస్య ఎక్కడ తెలిస్తే నేను చేస్తాను. దగ్గరలో చుట్టుపక్కల ల్యాండ్స్ పడేస్తున్నారు. దానివల్ల ఈగలు దోమలు విపరీతంగా గ్రామాల్లో ప్రబలి జ్వరాలు కానీ అన్ని విపరీతంగా ప్రజల పాలు పడుతున్నాయి. 4th వార్డు కమ్ 5th వార్డు అండి. శానిటేషన్ ఏ రకంగా చేయట్లేదు. సమస్య చెప్పాను సార్. పరమేశ్వరం లేని విలేజ్, బోరనపాలెం, మారికోవలసి హైవే మీద నుంచి మనం డంప్ చేసి తీసుకెళ్తాం సార్. ఈ వచ్చేటప్పుడు మనం హైవే చుట్టుపక్కల గ్రామాలన్నింటిలోకి వాళ్ళకేదో మామూలు ఇచ్చేసి వాళ్ళని బట్టి కంటిన్యూటీ పంపించేస్తున్నారు. ఇది జరుగుతున్న విషయం. పశువులు మాత్రం కంటిన్యూటీగా పశువులు పెంచినట్టు పెంచుతున్నారు కాలనీలో. వాళ్ళకి ఫుడ్ వేసి విపరీతమైన ఫుడ్ కాలనీలో వేసి మరి వ్యాన్లతో సప్లై చేసి వాళ్ళ పేరుతో జరుగుతుంది. 100% కాలనీ సభ్యులు అందరినీ ఎవరినైనా అడగండి. ఈ ప్రాబ్లం చాలాసార్లు మున్సిపాలిటీ జీఎంస్కి కంప్లైంట్ చేయడం కూడా జరిగింది. ఒకటి. రెండోది ఏంటంటే మున్సిపాలిటీలో మన మెయిన్ రోడ్ ఒకటి క్లీనింగ్ కాదు, కాలనీ ఎవ్రీథింగ్ మొత్తం అంతా కాలనీ క్లీనింగ్ అవ్వాలి. లోపల ఇన్సైడ్ ఏ ఒక్క తుప్పుడు కొట్టి నాయకులు ఎవరు లేదు. ఎవరైనా సరే ఒక కమిటీ మున్సిపాలిటీలో ఎవరికి కంప్లైంట్ చేసినా అలా ఊడ్చి వెళ్ళిపోతున్నారు. డాక్టర్ ఉండేటట్టుగా 24 hours సర్వీస్ ఉండేటట్టుగా దాన్ని ఏర్పాటు చేయమని చాలా 5వ వార్డు ఎవరైనా ముందు బ్రీఫ్గా సమస్య చెప్పండి. అధికారులందరికీ మరి మధురవాడలో పూర్తిగా ఎక్కువ లేఅవుట్లు మధురవాడలో డెవలప్ చేశారు. మన కార్పొరేషన్ అయింది. ఈ 2 భాగస్వామ్యంతో మేము ఏదైతే ఆశించామో ఇప్పుడు మాస్టర్ ప్లాన్ రోడ్డు డెవలప్ అవుతాయని మేము ముందుగా ఆశించాం. ఒకటి పాడైపోయినా ఈ పాత గ్రామాలు డెవలప్ చేస్తుందా, ఈ కార్పొరేషన్ డెవలప్ చేస్తుందా? అవసరం ఉంది. స్టేటస్ ఏంటి, అది ఎంతవరకు మనం చేయగలుగుతామో ఇబ్బందులు ఏంటి. కాబట్టి మళ్ళీ వాళ్ళు అడిగింది మీరు కన్సల్ట్ రాసుకోకపోతే ఇబ్బంది కాబట్టి ఏ డిపార్ట్మెంట్ ఎలక్ట్గా చెప్తారు, ఎలక్ట్గా ఎస్సీ గారు కాబట్టి వాళ్ళు నోట్ చేసుకొని దాని మీద ఏ యాక్షన్ తీసుకున్నారో మనం చెప్పాలి. మళ్ళీ సరైనటువంటి స్థలాన్ని ఎంపిక చేసి ఏ ప్లాన్లైతే మామూలు చేసి శ్మశాన వాటికల్ని ఎంపిక చేయవలసినటువంటి బాధ్యత చాలా ఇంపార్టెంట్ అవసరమైనటువంటి విషయం. మరి మంత్రి గారు మరి ఏదైతే చెప్పారో మరి ఇక్కడ మంచి మోడల్ కాలనీ ఒకటి తయారు చేస్తామని దానికి సంబంధించిన 2-3 ఏరియాలు మరి 55 ఎకరాలు 85 ఎకరాలు ఏరియా ఉంది. ఆ సర్వే నెంబర్తో సహా మనకి ఇష్టం. మరి వాటిలో వేయించినట్లయితే చాలా బాగుంటుంది. చాలా మంది పేదలకి మరి చేయడానికి కూడా అవకాశం అందులో కల్పించినట్లయితే నిరుపేదలకి చాలా మందికి ఇవ్వడానికి అవుతుంది. అవన్నీ మేము వివరాలు ఇస్తాం. తర్వాత మధురవాడలో జరిగింది. ఆ జూనియర్ కాలేజీ ఒక 2 రూముల్లో మధురవాడ హై స్కూల్లోనే కొద్దిగా మనం నడిపిస్తామమ్మా. మరి అది ఎటుగా సరిపోకపోవడం లేదు. ఈరోజు ప్రిన్సిపల్ గారు కూడా రానున్నారు. కనీసం ఉదయం నుంచి మళ్ళీ తెల్లవారుజామున మెయిన్ రోడ్ ఏదైతే ఉందో ఆ మెయిన్ రోడ్లో కమాండ్ నిర్మాణ పనులు చాలా కాలం పెండింగ్ ఉన్నాయి. వాటిని కూడా లక్ష్యంగా పూర్తి చేయాల్సిన అవసరం ఉందని మనం చేస్తా ఉన్నాము. ముఖ్యంగా బియ్యంపల్లి రోడ్డు, తర్వాత బొమ్మాల రోడ్డు
చేయడం జరిగిందండి జీవీఎంస్ వాళ్ళు. బట్రపాల రోడ్డు మాత్రం ఇప్పుడు 5 ఏళ్ళు పెట్టి కూడా చేయలేదు సార్. ఎందుకంటే పంచాయతీలో నుంచి ఎప్పుడైతే జీవీఎంస్లో విలీనం అయిందో ఆ రోజు నుంచి కూడా అక్కడ మాత్రం వేయలేదు. ఎప్పటికి వచ్చి కూడా అధికారులు అడిగితే ఏమంటారంటే ఒకళ్ళు ఇల్లు అడ్డారంటే అత్యంత వల్ల మీరు వేయలేదని అని చెప్పి ఇదే స్వాగతం తీసుకుని వెళ్ళిపోవడం జరుగుతుంది సార్. ఎందుకంటే ఈ మధురవాడ మీద ఈ రాష్ట్రం మొత్తం టోటల్గా ఈ మధురవాడ మీద ఎందుకంటే ఐటీ హబ్ వస్తుందనేసి ఆశిస్తున్నారు. మీరు దయచేసి ఒక డైమెన్షన్ లీడర్ కాబట్టి మీరు కంపల్సరీగా మధురవాడ దృష్టి పెట్టి మ్యాక్సిమం మధురవాడ పరిధిపాలెం కాపురపడ పంచాయతీలో ఆ కొండవాళ్ళ ప్రాంతం మ్యాక్సిమం 5-6 వేల ఎకరాలు ఉంది. ఆ డంపింగ్ యార్డ్ కలుపుకొని అదంతా కూడా ఐటీ హబ్గా మీరు చేస్తే స్థిరస్థాయిగా ఈ మధువాడ భీముల నియోజకవర్గం ప్రజలు స్థిరస్థాయిగా గుండెల్లో ఉండిపోతారనేసి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం. ఐటీ హబ్గా చేయాలని, దాంతోపాటు టూరిజానికి ఒక మంచి ప్రాంతంగా ఇది మన వైజాగ్ టు భీమిలి రోడ్డు, అలాగే అరకు వ్యాలీ, అలాగే ఈ ఎర్రమట్టి దెబ్బలు, దాంతోపాటు మొత్తనకొండ, తొండకొండ ఇవన్నీ కూడా టూరిస్ట్ ప్లేసెస్. వాటి విశాఖలో ఉత్తర రాష్ట్రం యొక్క మొట్టమొదటి క్యాబినెట్ విశాఖలో జరగడం, దాదాపు 7 గంటల పైగా క్యాబినెట్ సమావేశం జరగడం. బహుశా నాకు తెలిసి ఇంత లెంతీగా క్యాబినెట్ మీటింగ్ ఇదే ఫస్ట్ అనుకున్నాను నేను. ఫస్ట్ క్యాబినెట్ మీటింగ్ కాబట్టి అటు విశాఖలో జరుగుతుంది కాబట్టి విశాఖకు సంబంధించి అనేక ఇష్యూస్ని, లాంగ్ పెండింగ్ ఇష్యూస్ని చర్చించి వాటికి పరిష్కారం కనుక్కోవడం జరిగింది. దాంతోపాటు ముఖ్యంగా ప్రీతం నాయకులు చంద్రబాబు నాయుడు గారు తను చేసిన పాదయాత్రప్పుడు కానివ్వండి, అలాగే ప్రజాగర్జన సమయంలో కానివ్వండి, ఎన్నికల సమయంలో ఏవైతే హామీలు ఇచ్చారో ఆ హామీలకు సంబంధించి మొన్న గుంటూరులో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టేటప్పుడు ఒక 5 సంతకాలు చేయడం జరిగింది. అందులో రైతు రుణాల మాఫీ దగ్గర నుంచి, డ్వాక్రా రుణాల మాఫీ దగ్గర నుంచి, ఈ ఉద్యోగస్తుల యొక్క వయసు, రిటైర్మెంట్ వయసు పెంపుదల గురించి, అలాగే బెల్ట్ షాపుల గురించి, పెన్షన్ల గురించి, అలాగే డ్రింకింగ్ వాటర్ ఎన్టీఆర్ సుజల సమాధి కింద ఇవ్వడం సంబంధించి కానివ్వండి, ఏ అయితే ఆ రోజు ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీలని అమలు చేస్తూ తొలి సంతకాలుగా పెట్టారో వాటికి సంబంధించి ముందు మొట్టమొదటిగా ఇక్కడ క్యాబినెట్లో డిస్కషన్ జరిగింది. అవన్నీ కూడా త్వరితగతినే ఆచరణలో తీసుకురావాలని, ముఖ్యంగా పెన్షన్లు అయితే అక్టోబర్ 2 ఏదైతే గాంధీ జయంతి ఉందో ఆ రోజు నుంచి ఈ కొత్తగా పెంచే అమౌంట్ పెంచి పెన్షన్లు ఇవ్వాలని చెప్పని నిర్ణయం తీసుకోవడం, అలాగే రుణాల మాఫీకి సంబంధించి కూడా విధి విధానాలు ఎలా చేయాలి ఏంటి అనే మీద కమిటీ వేయటం, ఆ కమిటీ కూడా ఒక టైం బౌండ్ 45 days కొన్నిటికి, అలాగే కొన్ని ఇష్యూస్కి అయితే 3 weeks టైం ఇట్లా పెట్టి టైం బౌండ్ ప్రోగ్రామ్ పెట్టి ఆ హామీలను అమలు చేయాలని కూడా క్యాబినెట్లో నిర్ణయం తీసుకున్నాం. వీటన్నిటికంటే ముఖ్యంగా విశాఖకు సంబంధించి మరి గౌరవ ముఖ్యమంత్రి గారు విశాఖలో క్యాబినెట్ మీటింగ్ ఫస్ట్ మీటింగ్ పెట్టే అవకాశం ఉండవే కాకుండా భవిష్యత్తులో విశాఖను ఒక మెగా సిటీ కింద చేస్తా అని చెప్పడం, మరి ఎలా దాన్ని ఒక విజువలైజ్ చేసుకున్నామంటే భవిష్యత్తులో ఒక బాంబే మించినట్టుగా మరో సింగపూర్ కంటే ఇంకా విధంగా ఈ విశాఖ తయారు చేయడం కోసం ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వైజాగ్ ఏదైతే ఎయిర్పోర్ట్ ఉందో అది డిఫెన్స్ ఎయిర్పోర్ట్ కాబట్టి దాంట్లో ప్రస్తుతానికి ఇంటర్నేషనల్ ఆపరేషన్స్ ఉన్నప్పుడు కూడా కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి. టైమింగ్స్ కానీ లేకపోతే మిగతా అనేక కంట్రోల్స్ డిఫెన్స్లో ఉన్నాయి కాబట్టి పబ్లిక్కి కొంత ఇబ్బంది వస్తుంది. కాబట్టి ఒక కొత్త ఎయిర్పోర్ట్, గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఒకటి విశాఖకి అనేది పెట్టాలని ఒకటి ప్రాథమికంగా నిర్ణయించుకోవడం జరిగింది. దాంతోపాటు మెట్రోది మరి ఏదైతే ఆల్రెడీ జిఎస్ కమిషనర్ ఇప్పటికే డిపిఆర్లు చేసి టెండరింగ్ కూడా వెళ్ళారు. దాదాపు 6,000 కోట్ల రూపాయలతోటి ఒక మెట్రో, దాంతోపాటు ఒక అవుటర్ రింగ్ రోడ్, ఇవి కాకుండా మరి గంగవరం పోర్టులో 5,000 కోట్ల రూపాయలతోటి ఎల్ఎన్జీ ప్రాజెక్టు, మరి గతంలో దాదాపు 3 ఏళ్ల నుంచి పెండింగ్ ఉంది. ఆ ఎల్ఎన్జీ ప్రాజెక్టు దాన్ని ఇమీడియట్గా ఫస్ట్ క్యాబినెట్లోనే క్లియర్ చేసి అది కానీ 2.5 daysలో కంప్లీట్ చేయగలిగితే దాని ద్వారా మనకి స్టేట్ గవర్నమెంట్కి ఒక 3,000 కోట్లు ఎవ్రీ ఇయర్ యాడ్ పెట్టడం మనకు ఆదాయం వస్తుంది.